వెల్కమ్ టు ది ఎట్ 9 న్యూస్. ఈరోజు మనం నెస్లీ లాజిస్టిక్స్ మూవర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ నెస్లీ లాజిస్టిక్స్ మూవర్స్ అంటే అసలు వీళ్ళంతా మోసగారి వాళ్ళు, స్కామ్ వాళ్ళు అనేది ఎవ్వరు ఉండరు. ఇది ఎక్కడో జరిగిన సిచ్యువేషన్ తీసుకొచ్చి ఈరోజు మేము ముందు ఉంచడం లేదు. మా మీడియా బాధ్యతకు జరిగిన ఒక సంఘటన తీసుకొచ్చి మేము ముందు ఉంచుతున్నాం. ఇవాళ వచ్చేసరికి ఈ నెస్లీ లాజిస్టిక్స్ అండ్ మూవర్స్ వాళ్ళు మా మీడియా బాధితుడు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి గూడూరుకి సామాన్లు షిఫ్ట్ కొరకు, ట్రాన్స్పోర్ట్ కొరకు అనేది ఈ నెస్లే లాజిస్టిక్స్ వాళ్ళని సంప్రదించడం జరిగింది. వీళ్ళందరికన్నా ముఖ్యంగా 30,000 రూపాయలు, 40,000 రూపాయలు తీసుకోవాల్సిన పోగా కేవలం 18,000 రూపాయలే అండి అని చెప్పేసేసి ఆమె కొటేషన్ అనేది ఇచ్చేసేసి సింపుల్గా వాళ్ళు సామాన్లు అనేది చాలా వరకు 5 లక్షల విలువ చేసే సామాన్లని డ్యామేజ్ చేశారు. అది ఎలా చేశారు అంటే రెక్లెస్నెస్, మోసకారితనం, డబ్బులంటే విలువ లేదు, క్లయింట్స్ అంటే అంతకన్నా వాల్యూ అనేది లేదు. ఇప్పుడు ఇది మీడియాలో మా మీడియా మిత్రుడికే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ మా మీడియా బాధితుడికి జరిగిన సంఘటన ఎలా ఉందంటే మీకు క్లియర్గా వివరంగా చెప్తాను, వినండి, ఓకేనా? సో మీకు ఆధారాలతో సహా నేను చూపిస్తాను. ఫస్ట్ మా మీడియా బాధితుడికి ఇచ్చిన మెయిన్ ఏంటి అంటే కొటేషను 19,000 రూపాయల కొటేషన్ అనేది ఇవ్వటం జరిగింది. అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను లైవ్లో అనేది, అలాగే స్క్రీన్ మీద కూడా నేను వేస్తాను, చూడండి. 19,000 రూపాయలు అనేది కొటేషన్ అనేది ఇవ్వటం జరిగింది మా మీడియా మిత్రుడికి. కానీ వాళ్ళు గూడూరు వెళ్ళిన తర్వాత వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 30,000 రూపాయలు, అక్షరాల 30,000 రూపాయలు. అంటే వీళ్ళు అంత బిజినెస్ అనేది అంత ఆటకాయతనం అయిపోయిందా? అంటే ప్రజలు ఎలా కనిపిస్తున్నారు వీళ్ళకి? అంటే ఈరోజు మా మీడియా సంస్థల్లో పనిచేసే ఒక వ్యక్తికే ఇలా జరిగింది అంటే బయట సమాజంలో వీళ్ళు ప్రజలకు ఇంకే రకంగా చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము చాలా వరకు ఈ లాజిస్టిక్స్ అనేది ఎలా కొనసాగుతుంది ఏంటనేది మొత్తం బాధితులందరి దగ్గర నుంచి రివ్యూలు అనేది ఆన్లైన్లో కలెక్ట్ చేసి తేవటం మొదలైంది. సో ఈ ఆన్లైన్లో బాధితులందరూ ఎలా ఇచ్చారంటే రివ్యూస్ వీళ్ళ గురించి, అది కూడా మీకు నేను చూపిస్తాను, మీరు చూడండి. ఫస్ట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, దే లిటరల్లీ బ్రేక్ స్టఫ్స్ అండ్ ద ఓనర్ ఈజ్ ద మెయినిక్ అమాంగ్ ఆల్, నెవర్ బుక్ ఫ్రమ్ దిస్ చీప్ ఫెలోస్ అంటే చెత్త వెధవలు అనేది క్లియర్గా ఒక క్లయింట్ అనేది మెన్షన్ చేసింది అన్నమాట. ఇది ఒక క్లయింట్ అనేది ఆన్లైన్లో రివ్యూ చేసింది అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మా మీడియా మిత్రుడి దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ అనేది 18,000 రూపాయలు అని చెప్పి 30,000 రూపాయలు కలెక్ట్ చేశారు. కెమెరాల దగ్గర నుంచి ఇలా మొత్తం పగలగొట్టి, హై ఎండ్ కెమెరాల దగ్గర నుంచి మొత్తం పగలగొట్టి అనేది విధ్వంసం చేసి సామాన్లు అనేది అందజేస్తున్నారు. ఇది లాజిస్టిక్సా లేకపోతే ఇంకేమన్నా? వీళ్ళు ఏమన్నా ఊరికే చేస్తున్నారా? డబ్బులు తీసుకునే కదా చేస్తున్నారు. ఇక్కడ మా మీడియా మిత్రుడికి ఇచ్చిన సామాన్ అనేది ఎలా ఇచ్చారో మీరు చూస్తే పరిస్థితి చాలా చాలా, ఇది ఏసీ కాపర్ వైర్ అనేది ఇరగొట్టేశారు. అసలు నాకు అర్థం కాదు, ఈ కాపర్ వైర్ ఇరగొట్టాలంటే చాలా వరకు బలం కావాలి. వీళ్ళ దగ్గర ఒక మనిషి ఎంతో బలంతో కానీ ఆ సామాన్లు అనేది ఇన్స్ట్రుమెంట్తో కానీ టచ్ చేస్తే కానీ రాదు ఇక్కడ. అలాంటిది ఇలా విరగొట్టేశారు. ఇది మీ స్క్రీన్ మీద కూడా చూపిస్తాము. అలాగే సోఫా కింద ఉన్న లెగ్స్ అనేది ఇట్లా ఊడిపోయినాయి అన్నమాట. ఇట్లా అనేది ఊడిపోయినాయి లెగ్స్ అనేది. దివాన్ సంబంధించిన కింద ఇవన్నీ ఇలా ఊడగొట్టేశారు. ఇలా అనేది ఊడగొట్టేశారు అన్నమాట. దేవుడి పటాన్ని ఇలా పగలగొట్టేశారు. అంటే వీళ్ళకి ఎంత నెగ్లిజెన్స్ అంటే అంత నెగ్లిజెన్స్ అన్నమాట. వీళ్ళ నెగ్లిజెన్స్కి పరాకాష్ట ఏంటంటే వీళ్ళు 19,000 రూపాయలు అని చెప్పి కొటేషను ఫైనల్గా అదేసి కాటన్ బాక్స్లు ఎక్కువైనాయి, ఇదైనా అని చెప్పి 30,000 రూపాయలు వేశారు. 30,000 రూపాయలు వసూలు చేశారు. పోనీ వీళ్ళు ఏమైనా సామాన్లు అనేది మొదట ఇంటికి వచ్చారు,
మా మీడియా మిత్రుడు ఇంటికి వెళ్ళి అక్కడ తక్కువగా బాగా సామాన్లన్నీ చూసుకొని ఏమండి ఇంతే అవుతుంది 19,000 అవుతుందని చెప్పి వెళ్ళారు. ఆడికి వెళ్ళినాక మాట తిప్పేశారు. కాటన్ బాక్స్లు ఎక్కువైపోయినాయండి మాకు, దాంతోడు 30,000 రూపాయల దాకా అవుతుంది, మీరు 30,000 రూపాయలు చేస్తేనే సామాన్ వస్తుంది, లేదా సామాన్ ఇక్కడే వదిలేస్తాం అంటున్నారు. సరే మా మీడియా మిత్రుడు చేసేదేం లేక, సరే కానివ్వండి నాకు సామాన్ అయితే ముఖ్యము, నాకు ముందు గూడూరుకి ఖచ్చితంగా సామాన్లు తీసుకురండి అని చెప్పి సామాన్ అనేది తెప్పించుకోవడం జరిగింది. ఆ సామాన్ అనేది చక్కగా తెచ్చారా అంటే ఒక రోజు లేదు, 2 రోజులు లేదు, 3 రోజులు లేదు, 4 రోజులు, వారం రోజులు తెచ్చారు సామాన్లు. అది కూడా ఎన్నో ఫోన్లు చేయించుకొని తెచ్చారనమాట. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఒక క్లయింట్ అప్రోచ్ అయ్యి వాళ్ళ బిజినెస్కి వాళ్ళ సర్వీస్ కావాలని చెప్పి అడిగినందుకు ఇదా? అంటే ఒక మీడియా మిత్రుడికే ఇట్లా చూపించారంటే సామాన్య ప్రజలు ఇంకెంత దారుణంగా వీళ్ళు చుక్కలు చూపిస్తున్నారు. అలాగే మా మీడియా మిత్రుడు మాకు తెలిసిన పోలీస్ వారి సహకారంతో వాళ్ళ ఫోన్ చేయించి మాట్లాడించినా కానీ భయం, బెదురు ఇదేం లేదు. గుండె ధైర్యంతో ఎవడేం పిక్తాళ్లే నన్ను, ఎవడేం చేస్తాడే నన్ను అని ఇదొక ధోరణిలో అనేది అతను ఉన్నాడనమాట. సో దయచేసి మీ అందరికీ ఒకటే నేను చెప్తున్నాను, నెస్లే లాజిస్టిక్స్ మూవర్స్ ప్యాకర్స్ వాళ్ళతో మీరు ఎప్పుడు కూడాను మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చూసుకోండి, అలాగే మీరు రేటింగ్స్ కూడా చూసుకోండి, ఫొటోస్ చూసుకోండి. మీ సామాన్లకి భద్రత లేదు, వీళ్ళు మా మీడియా మిత్రుడు చెప్పిన మాట ఏమిటంటే ఒకటే మాట చెప్పారు. ఏమని చెప్పారు? మీకు డెలివరీ డిలే అయింది, మీకు ఇంత రీఫండ్ అనేది కాంపన్సేషన్ వస్తుంది, మీకు ఇంత రీఫండ్ అనేది బ్యాక్ వస్తుంది అన్నారు. అంటే సరే అని చెప్పి మా మీడియా మిత్రుడిని నమ్మి సరే అని చెప్పి కామ్గా ఓకే అని అన్నారు. కానీ ఆ రీఫండ్ అనేది నెల రోజులు అవుతుంది, ఇంకా ₹1 వాళ్ళ దగ్గర నుంచి రీఫండ్ అనేది బ్యాక్ రాలేదు. అలాగే సామాన్లు 5 లక్షల రూపాయల విలువ గల సామాన్లు అనేది ధ్వంసం చేసి వదిలిపెట్టారు. ఇది ఎంతవరకు ఒక మీడియా పర్సన్కి ఇలా జరిగిందంటే సామాన్య ప్రజలకు ఇంకెంత దారుణంగా జరుగుద్ది అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అలాగే మేము మా మీడియా ద్వారా ఈ నెస్లే లాజిస్టిక్స్ అండ్ మూవర్స్కి అలాగే పోలీస్ వారి సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ అనేది తీసుకొని ముందుకెళ్తాం అనేది జరుగుతుంది. దయచేసి మా అట్నైన్ ఛానల్ తరఫున కూడా మా మీడియా మిత్రుడు జరిగింది ఇంకా ఏ మీడియా మిత్రుడికి కానీ ఏ ప్రజలకి కానీ జరగకూడదన్న ఉద్దేశంతోనే మేము ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో దయచేసి నెస్లే లాజిస్టిక్స్ అండ్ మూవర్స్ వాళ్ళది తీసుకోకండి. వాళ్ళు మీ సామాన్లకు భద్రత లేదు, మీ సామాన్లు అనేది ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీ సామాన్లకు అనేది ఎటువంటి బాధ్యత అనేది వాళ్ళకి లేదు. ఒకవేళ మీరు రూపాయి తగ్గించారా, వాళ్ళు ఇస్తామన్న అమౌంట్ అనేది తగ్గించారా, ఆడవాళ్ళని చూడకుండా అబ్యూస్ చేస్తారు, సామాన్లు ఇసురు కొడతారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, బయట మొత్తం బిల్డింగ్ మొత్తం చూసేలాగా ఇష్టం వచ్చినట్టు అరిచి చూపిస్తారు. సో దయచేసి నెస్లే లాజిస్టిక్స్ అండ్ మూవర్స్ వాళ్ళతో మీరు ఎటువంటి సర్వీసులు కానీ ఏ ప్రజలు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలే కానీ, భారతదేశంలో ఉన్న మెట్రో నివాసిస్తులే కానీ, హైదరాబాద్లో నివాసిస్తులే కానీ, ఎవరైనా కానీ నెస్లే లాజిస్టిక్స్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనేది మీరు సర్వీస్ తీసుకోకండి. తీసి మీ సామాన్లకు అనేది నష్టం చేకూర్చుకోకండి. అర్థమవుతుందా? సో ఈరోజు నేను మీకు ఈ నెస్లే లాజిస్టిక్స్ మూవర్స్ వాళ్ళ దగ్గర స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్లు అనేది వేయటం జరుగుతుంది. మోహిత్ అనే పర్సన్ ఇంకా ఇతరత్ర వాళ్ళ నెంబర్లు కూడా ఇందులో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే పోలీస్ వారి సహాయ సహకారాలు తీసుకుని వీళ్ళ మీద చట్టపరమైన విధానంతో ముందుకెళ్ళే దిశగా కూడా ముందుకెళ్తాము. సో దయచేసి ఈ వీడియో మీ ఇప్పుడు చేయడానికి ఏంటంటే ఆన్లైన్లో మీరు రివ్యూలు చూసుకోండి. అలాగే మా బాధితుడు పెట్టిన ఫోటోలు, మా మీడియా మిత్రుడు పెట్టిన ఫోటోలు కూడా మీకు మేము స్క్రీన్ మీద చూపించి దాన్ని బట్టి మీరు ఇట్లాంటి ఫ్యూచర్లో లోకల్గా కానీ నాన్ లోకల్గా కానీ మీరు ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవద్దు ఈ నెస్లే లాజిస్టిక్స్ అండ్ మూవర్స్ వాళ్ళ దగ్గర. ఈ నెస్లే లాజిస్టిక్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీరు సామాన్ తీసుకోకుండా మీరు మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్యాకర్స్ అండ్ మూవర్స్ లాజిస్టిక్స్ వాళ్ళు ఎంతోమంది మార్కెట్లో ఉన్నారు. రూపాయి ఎక్కువైనా పర్లేదు, మీ సామాన్ అనేది సవ్యంగా మీ గమ్యస్థానానికి చేర్చుకోండి. ఓకేనా? సో ఇలాంటి నిజాలని ఎంతో మీ ముందుకు తీసుకొస్తూ ఎప్పుడు మీ ముందే ఉంటుంది మా అట్9 ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అట్9 ఛానల్. థ్యాంక్ యూ.